నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రతి ఇంటికొక ఆర్థోపెడిక్ సమస్య ఉన్న వాళ్ళు ఉంటున్నారు. ప్రస్తుత ఈ రోజుల్లో నిజంగా ఆర్థో రిలేటెడ్ అన్ని సమస్యలు కూడా క్రానిక్ సమస్యలేనా? సర్జరీ దాకా వెళ్ళే సమస్యలు ఎలా ఉంటాయి? సాధారణ సమస్యలు ఎలా ఉంటాయి? మనం మాట్లాడదాం. 11 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కార్తిక్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే డాక్టర్. 11 ఏళ్ల అనుభవం మీది. నిజంగా ప్రతి ఇంట్లో ఒక ఆర్థో రిలేటెడ్ సమస్య ఉన్న వాళ్ళు ఉంటున్నారు. ఎస్ నిజానికి ఏవి సర్వసాధారణమైనవి ప్రస్తుత జీవన శైలిలో మనం తింటున్న ఆహార పదార్థాలు, ప్రస్తుత ఈ రోజుల్లో సర్వసాధారణంగా ఉండే ఆర్థోపెడిక్ సమస్యలు అంటే ఏం చెప్పొచ్చు? నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, మోకాలు నొప్పులు అన్నీ కూడా ఈ మోస్ట్ కామన్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అండి. మామూలుగా అందరు ఇలాంటి పెయిన్స్ అన్నీ కూడా ఎల్డర్లీలో ఎక్కువ చూస్తాం అనుకుంటారు. బట్ నవడేస్ యంగ్స్టర్స్ కూడా ఎక్కువ కంప్లైంట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, వాళ్ళ ప్రొఫెషన్ వల్ల, సమ్ టైమ్స్ స్పోర్ట్స్ ఇంజురీస్ ఆర్ కామన్ ట్విస్టింగ్ ఇంజురీస్, కాలు మడతపడము, అవన్నిటి వల్ల కూడా యాంకిల్ పెయిన్స్, నీ పెయిన్స్ అన్ని చాలా కామన్గానే కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. సరే, చికిత్సకు సంబంధించి మన స్టేట్లో నిజానికి ఇప్పుడు సాంకేతిక చికిత్స, శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతున్న ఈ రోజుల్లో మన తెలంగాణలో అవసరమైనంత మేర, అవసరమైన తీరులో ఉన్నాయా అందుబాటులో అన్ని సౌకర్యాలు? 100% అండి. హైదరాబాద్లో అయితే డెఫినెట్గా మోస్ట్ అడ్వాన్స్డ్ మెడికల్ ఎక్విప్మెంట్ ఉంది ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్, నాట్ ఓన్లీ ఆర్థోపెడిక్స్. ఓకే. ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్స్ వీఆర్ వెరీ వెరీ అడ్వాన్స్డ్గా ఉన్నాము కంపేర్ టు ఆల్ ఓవర్ ఇండియాలో. ఆల్మోస్ట్ టాప్ 2-3 పొజిషన్స్లో ఉంటాం మనము. హాస్పిటల్ డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ పరంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ, ట్రీట్మెంట్ పరంగా కూడా మనము వెరీ అడ్వాన్స్డ్గా ఉన్నాం. సార్, ఎందుకు సార్ మరి ఇప్పటికీ కూడా అమెరికా నుంచి చిప్స్ తెప్పిస్తాం, అమర్చుతాం అనే టాక్ వినిపిస్తూ ఉంటుంది రెగ్యులర్. మనము అక్కడి నుంచి తెచ్చుకునేది ఏంటంటే ఇంప్లాంట్స్ ఉంటాయండి. ఇంప్లాంట్స్ కానీ, మెడిసిన్స్ అవన్నీ కూడా ఫస్ట్ ఎప్పటి నుంచో అమెరికాలో దానిపైన రీసెర్చ్ జరిగి ఒక 20-30 ఇయర్స్ దానిపైన రీసెర్చ్ ఉండి దాని పేపర్స్ రిలీజ్ చేసి అన్ని పర్మిషన్స్, పేటెన్సీస్ అన్నీ కూడా వాళ్ళు అక్వైర్ చేసిన తర్వాత ప్రపంచంలో అందరికీ వాళ్ళు ఇలా పంచడం జరుగుతుంది. ఓకే. సో మన దగ్గర కూడా అవన్నీ రావడానికి ఆ పేటెన్సీ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కొన్ని వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవాలి. తప్పదు. దెన్ మన దగ్గర కొన్ని తయారు చేసే ఇండిజినియస్ కూడా ఉన్నాయి. బట్ పబ్లిక్ కూడా అలాంటివి ప్రిఫర్ చేస్తున్నారు. దేర్ మోర్ కంఫర్టబుల్, ట్రస్ట్ వర్ది. మెల్లిమెల్లిగా ఆ ట్రెండ్ కూడా చేంజ్ అవుతుంది. మేక్ ఇన్ ఇండియాలో చేసే ఇంప్లాంట్స్ కానీ ఇవి కూడా వాళ్ళు అవి కూడా ట్రెండ్ కూడా future చేంజ్ లో, అవుతుంది. yes. సో ఫ్యూచర్లో ఆగిపోవచ్చు మనం Okay. అక్కడి నుంచి తెచ్చుకోవడం అవన్నీ కూడా. వేటి మీద కూడా మనం ఇతర దేశాల మీద ఆధారపడకుండా ఉండే మనం అవకాశం సొంతంగా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్నీ మనం చేస్తున్నాం కూడా. ఉమ్, కానీ పబ్లిక్కి కొంతవరకు ఇంకా ట్రస్ట్ అనేది డెవలప్ అవ్వలేదు. ఉమ్, వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏది ప్రిఫర్ చేస్తే మనము వేయాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకనే మెల్లిమెల్లిగా ట్రెండ్ చేంజ్ అయిన తర్వాత ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేసుకోవడం అనేది మనం ఆ ట్రెండ్ తగ్గిపోవచ్చు. ఓకే. డాక్టర్, ఇందాక మీరు చెప్తున్నట్లు వృద్ధాప్యానికి సంబంధించి వచ్చే కొన్ని సమస్యలు ఉంటాయి అన్నారు. కానీ ఇప్పుడు నిజంగా నడి వయసు దాటక ముందే మోకాలు చిప్పలు అరిగిపోయినాయి అనే మాట రెగ్యులర్గా వింటున్నాం. ఏంటి రీజను? కామన్ అందరిలో ఉండే ఒక మిత్ ఏంటంటే ఇవన్నీ జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ కానీ ఓన్లీ ఎల్డర్లీలో వస్తాయని. అవును. బట్ ఇప్పుడు లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయిపోయింది. వాళ్ళ ఫాస్ట్గా ఉంటుంది. నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ అవన్నీ కూడా పెరిగిపోయాయి. స్టెప్స్ ఎక్కి దిగడము, రన్నింగ్, చాలా ఫాస్ట్ లైఫ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇంజురీస్ కూడా అలాగే సివియర్గా ఉంటున్నాయి. సో ముందు ఉన్నట్టుగా కాకుండా ఇప్పుడు ఆల్ ఏజెస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వేర్ అండ్ టేర్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మనం వర్క్ అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా అయిపోయింది ముందు నుంచి కాబట్టి ఓకే. అన్ని ఏజెస్లో ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి ఎవరికైతే ముందే ఆర్థరైటిస్ కానీ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయంటే ఉమ్, ఏదైనా చైల్డ్హుడ్లో ఇంజురీస్ ఏదైనా ఇగ్నోర్ చేసి ఉంటారు. ఉమ్, అది నెమ్మదిగా ఆర్థరైటిస్గా డెవలప్ అయి ఉంటుంది. ఉమ్, సో బై ద టైం మిడిల్ ఏజ్లో వచ్చేటప్పటికి అది చాలా సివియర్గా ఉంటుంది. ఉమ్. సో అలాంటి ఏజ్లో ఎముకలకు కూడా సంబంధించి మంచి ఆరోగ్యంతో ఎముకలు దృఢంగా ఉండాలి అని అనుకునే వాళ్ళు నిజంగా ఆహార నియమాలు ఎట్లా పాటించాలి? ముఖ్యంగా చిన్న వయసు నుంచే పిల్లలకి ఏం అలవాటు చేయాలి ఆహార పదార్థాలు? చాలా విషయాలు ఉంటాయండి. డైట్ అనే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎక్సర్సైజ్ ఇస్ ఇంపార్టెంట్. వాళ్ళని ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్కి మనం ఎంకరేజ్ చేయాలి. డైలీ ఎక్సర్సైజెస్కి, స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేయాలి. దాంతోపాటు డైట్ ఆల్సో ప్లేస్ ఒక రోల్ అందులో. ఓకే. మనం ఆ డైట్ కూడా ప్రోటీన్ ఫుడ్ కానీ, కాల్షియం అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ రిచ్ ఉన్న ప్రోడక్ట్స్ ఫుడ్ తీసుకోవడం కానీ,
గ్రీనీ వెజిటేబుల్స్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము. హ్మ్. కొంచెం యంగ్‌స్టర్స్ వచ్చిన వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి దూరంగా ఉండడం, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నిటికి కూడా దూరం ఉండడం. ఇట్లాంటివన్నీ ఎంకరేజ్ చేస్తే డెఫినిట్‌గా బోన్స్ అనేవి స్ట్రాంగర్‌గా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఉంటాయి. ఒక గర్భిణీ స్త్రీ నిజంగా ఒక దృఢమైన బాబునో, పాపనో కనాలంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? ఫుడ్ అనేది ఆల్మోస్ట్ అంతా కామనే ఉంటుందండి. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ వుమెన్‌కి తీసుకోవాల్సిన అవసరం ఏముండదు. కానీ వాళ్ళల్లో రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం గానీ, వైటమిన్స్ గానీ, అదర్ న్యూట్రిషన్ గానీ నార్మల్ వుమెన్ కంటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే. సో, దానికి తగ్గట్టుగా తీసుకోవడమే తప్పితే నార్మల్ వుమెన్‌కి, ప్రెగ్నెంట్ వుమెన్‌కి డిఫరెన్స్ ఆఫ్ ఫుడ్ అయితే ఉండదు. ఓకే. బట్ క్వాంటిటీ పరంగా గూడా మనము ఎక్కువ తీసుకునే ఉద్దేశం పాసిబిలిటీ ఉండదు కాబట్టి వాళ్ళకి మనం బయట నుంచి సప్లిమెంటేషన్‌గా ఇస్తాం. హ్మ్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. హ్మ్. నార్మల్ వుమన్ కూడా సేమ్ రిక్వైర్మెంట్‌గా ఉంటుంది. ఓకే. బట్ ప్రెగ్నెంట్ వుమన్ హ్యావ్ మోర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఆల్ దిస్ న్యూట్రిషన్ బికాస్ ఓకే. ద బేబీ ఈస్ గ్రోయింగ్ ఇన్‌సైడ్. ఓకే. బేబీ చాలా మటుకు న్యూట్రిషన్ అనేది మదర్ నుంచి లాగేసుకుంటుంది. సో, ఆ డెఫిషియన్సీ మదర్‌కి రాకుండా ఉండాలంటే మాత్రం డెఫినిట్‌గా తన డోసేజ్ అనేది ఎక్కువ ఉండాలి ఇన్ ఆల్ హ్మ్. దిస్ న్యూట్రిషన్. విత్ ఫుడ్ అది దొరకదు కాబట్టి మనం బయట నుంచి సప్లిమెంట్ చేస్తాము. ఫోలిక్ యాసిడ్, వైటమిన్ డి, కాల్షియము హ్మ్. ఇలాంటివన్నీ టాబ్లెట్స్ ద్వారా ఇస్తాం. హ్మ్. నార్మల్లీ యంగ్ వుమెన్‌కి ఇవ్వం అవును. కానీ ప్రెగ్నెంట్ వుమెన్‌కి మీరు ఇవ్వాల్సొస్తది. వింటా ఉంటారు. హ్మ్. గైనకాలజిస్ట్‌లు సజెస్ట్ చేస్తారని. హ్మ్. సో, సో, డైట్ అయితే ఇట్ విల్ బి క్రీడాకారులకు సేమ్. సంబంధించి గేమ్స్ విషయాల్లో బాగా ఆడుతున్న క్రీడాకారులు ఎప్పుడైనా బోన్ ఫ్రాక్చర్స్ అట్లాంటివి జరిగినప్పుడు అవి రీప్లేస్ అవ్వటం మళ్ళీ ఎప్పటిలాగా అతుక్కోవటం విషయంలో మనిషికి చాలా తేడా కనిపిస్తూ ఉంటది. యెస్. ఎందుకని? టైప్ ఆఫ్ ఇంజ్యూరీ అండి. సమ్‌టైమ్స్ లిగమెంట్స్ ఇంజ్యూరీ అయిన వాళ్ళకి జాయింట్ పైన కంప్లీట్‌గా స్ట్రెస్ అనేది ఎక్కువ పడుతుంది. ఇఫ్ ఆల్ జాయింట్ ఇస్ బ్యాలెన్స్డ్‌గా ఉందనుకోండి, ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ జాయింట్స్, హ్మ్. ఐ మీన్ లిగమెంట్స్, మజిల్స్ అండ్ బోన్స్. హ్మ్. ఈ మూడిట్లో ఏది వీక్ అయినా కూడా మిగతా రెండిటి పైన ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. లిగమెంట్ ఇంజ్యూరీస్ ఉన్నాయి. సో, వాళ్ళు అలాగే ఆడుతుంటే వాళ్ళ మజిల్స్ అండ్ జాయింట్ మీద ప్రెషర్ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. జాయింట్ ప్రాబ్లమ్ ఉంది. మిగతా మజిల్ అండ్ లిగమెంట్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎవ్వరికి వాళ్ళ ఉన్న మజిల్ స్ట్రెంత్, వాళ్ళ టైప్ ఆఫ్ ఇంజ్యూరీ అండ్ ఏ బోన్ ఎఫెక్ట్ అవుతుంది దాన్ని బట్టి వాళ్ళ అవుట్‌కమ్ అనేది డిపెండ్ అవుతుంది. ఒకవేళ సేమ్ టైప్ ఆఫ్ ఇంజ్యూరీ ఉంది 2 అథ్లీట్స్ అండ్ అవును. ఒకళ్ళకి ఎక్కువ తక్కువ ఉందంటే ఇట్స్ ఆల్ జీన్స్ అండి. జీన్స్. కొంతమంది హ్యావ్ ఫాస్టర్ రికవరీ అండ్ కొంతమంది డోంట్. ఓకే.